ప్రభువైన క్రీస్తు నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు. నేను మీ కొరకు, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితంలో కంటిన్యూగా ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ CWPF ఛానల్ని, వాళ్ళందరికీ కూడా అది దీవెనకరంగానే మార్చబడుతుంది. చాలామంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మీలో మీ అనుభవాలు నాతో షేర్ చేసుకుంటున్న విధానం నాకైతే ఆత్మానుసారంగా చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గత కాలంలో నేర్చుకున్న 4 జీవుల గురించి, 4 జీవుల ప్రస్తావన యెహెజ్కేలు గ్రంథములో భక్తుడైన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి, భక్తుడైనటువంటి యోహానుకి దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. దీనిలో ఒక్కొక్క జీవి యొక్క ముఖం మనం నేర్చుకున్నప్పుడు మొదటి జీవి గురించి, అంటే సింహం, మొదటి జీవి ముఖము సింహం. సింహం దేనికి సాదృశ్యం అంటే రాజరికానికి సాదృశ్యం. సింహము అడవికి రాజు అంటారు. అందుకే ఈ యూదా గోత్రపు సింహం ఈ యొక్క ఇహమందు పరమందు ఉన్నటువంటి సర్వలోకాలకు కూడా రాజు, రారాజు. అందుకే ఆయన ఇంకొక మాట అంటారు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 4 జీవుల ముఖములో సింహపు ముఖము ప్రభు అయిన క్రీస్తునాథునికి సాదృశ్య రూపకముగా కనబడుతుంది. రాజ్యరికాన్ని ఏలే క్రీస్తునాథునికి. ఇదే ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు ఆ సింహాసనం మీద కూర్చొని ఆ గ్రంథము విప్పువారు ఎవరా అని ఎదురు చూస్తున్నప్పుడు గొర్రె పిల్ల ముఖం అనగా క్రీస్తు ప్రభు వారు అక్కడ ఆసీనుడై ఆ గ్రంథాన్ని, ఆ పుటమును విప్పటం కల్లారా చూశాడు యోహాను భక్తుడు. బిడ్డలారా, దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా సబ్జెక్ట్ అవుతుంది. మీకు అర్థమయ్యే పరిభాషలో నేను మొదట చెప్పా, రాజరికానికి సాదృశ్య రూపకమైనది సింహం. అంతేకాదు, బలానికి సాదృశ్య రూపకం, అధికారానికి సాదృశ్య రూపకం, రాజ్యాన్ని ఏలుబడి చేసే రాజుకే కాకుండా శక్తివంతమైన వ్యక్తికి సాదృశ్య రూపకంగా కనబడుతున్నది. అంటే మహాశక్తిమంతుడు, మహాజ్ఞానవంతుడు, అన్ని విషయాలలో సర్వశక్తిమంతుడైన దేవునికి మాదిరిగా కనబడుతున్నది ఈ సింహపు ముఖం. అది చెప్పుకున్నాను. రెండవది వచ్చేసి ఎద్దు. ఏంటట? ఎద్దు శ్రమకు, సేవకు సాదృశ్య రూపకం. ఎద్దు ముఖము శ్రమ పడటానికి, యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు బలి అర్పణ అర్పించటానికి తండ్రి అయిన దేవుడు ప్రభువుని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన అనేక రకాలుగా, అంటే ఈ లోకం కొరకు, లోకములో ఉన్న మనుషుల పాపం కొరకు బహుగా శ్రమించిన వాడు. తండ్రి అయిన దేవుడు అప్పగించిన ఆ పనిని పరిపూర్ణం చేయటానికి ఆయన సేవా జీవితం ఎలా ఉంది అని అంటే, ఒక మానవతా దృక్పథంతోనూ అనేక మందిని, చెదిరిపోయిన గొర్రెలను సమకూర్చే పనిలో ఉన్న సేవా దృక్పథం అది. ఈరోజు చాలా మంది సేవ చేస్తూ ఉంటారు, చాలా మంది పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, చాలా మంది నేను శ్రమ పడుతున్నాను అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ శ్రమకు అర్థం పర్థం లేని శ్రమ పడతారు చాలా మంది. కానీ యేసు ప్రభు యొక్క శ్రమ లోకాన్ని మార్చేంత గొప్పదైంది. యేసుక్రీస్తు యొక్క త్యాగం లోకాన్ని ప్రభావితం చేసింది. యేసుక్రీస్తు యొక్క సేవ ఈ లోకంలో ఉన్న మనుషుల మానవుల యొక్క హృదయాలను వెలిగించేటట్టు తయారైంది. మనం కొన్ని సేవలు చేస్తూ ఉంటాం, గొప్ప చెప్పుకుంటాం. సేవ చేసుకుంటే ఏం చెప్తామంటే గొప్పలే చెప్తాం. మనం ప్రభు యొక్క పరిచర్య, పరలోక సువార్తను ప్రకటించారు. శక్తి వంచన లేకుండా ప్రభు పరిచర్య చేశారు ఈ లోకంలో. నిద్రాహారాలు మాని కదా, ఆయన ఎప్పుడు కూడా బాగా నిద్రించరు అనేది ఉండదు. బైబిల్ ఒక చోట మాత్రం ఉంటుంది. ఎక్కడంటే
వారు పడవలో ప్రయాణమై పోవచ్చుండగా ప్రభువారు నిద్రపోతున్నారు. అందరూ అనుకున్నారు కదా, ఈయన గాఢ నిద్రపోయాడు అందుకని తుఫాను చెలరేగింది అనుకుంటారు. ఆయన నిద్రపోయేవాడు కాదు. బైబిల్ చెప్తున్న సత్యం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిద్రపోయేవాడు కాదు, నిద్రపోయే తత్వం లేదు ఆయనకి. అక్కడ ఆయనతో కలిసి ప్రయాణమైపోతున్న వారికి ఒక విశ్వాస పరీక్ష ప్రారంభమైంది. ఆ పరీక్షలో వాళ్ళు అనుకున్నారు కదా, దేవుని లేపుతూ, యేసుప్రభు వారిని లేపుతూ, ప్రభువా మేము ఇంత భయంకరమైన తుఫాన్లో మునిగిపోవడం సిద్ధంగా ఉంటే చక్కగా నిద్రపోతున్నాం ఏంటి, లేలే అని చెప్పేసి అన్నారు. గాలికి తెలుసు, సముద్రానికి తెలుసు, నీటికి తెలుసు, ఆయన గద్దించగానే నిమ్మలించిపోతాయి. ఆ గద్దింపు ఈ ప్రకృతికే తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క గద్దింపు ఎలాంటిదంటే ప్రకృతిని స్తంభింప చేసేది. యేసు ప్రభు యొక్క మాట ఎలాంటిదంటే ప్రకృతిలో ఉన్న సకల జీవరాశులు, చెట్లైనా సరే, నీరు సైతం, గాలి సైతం, నిప్పు సైతం ఆయన మాట వినటానికి ఇష్టపడతాయి. కానీ మనం దేవుని మాట వింటామా? వినం. ఈ 4 జీవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క మనం ఎద్దు అనే స్వభావం గురించి చెప్పుకుంటున్నాం. ఎద్దు లక్షణాన్ని ఏం చెప్తున్నామంటే, ప్రభు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిలో ఉన్నాడు. ఆయన ఆ పని ఎలా చేశాడంటే శక్తి వంచన లేకుండా చేశాడు. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనం శక్తి వంచన లేకుండా పనిచేసే వ్యక్తులుగా మనం మార్చబడాలని సూచన కొరకు ప్రభు యొక్క లక్షణం దీనిలో కనబడుతున్నది. అంటే మనం కూడా యేసుక్రీస్తుని నమ్మి ఆయనలోనికి వచ్చిన మనం దేవుని పని విషయంలో, దేవుని పరిచయ విషయంలో, దేవుని మాట కొరకు శక్తి వంచన లేకుండా శ్రద్ధతో పనిచేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభు ఇది కోరుకుంటున్నాడు. ఈ 4 జీవుల లక్షణాల్లో ఒకటేంటంటే శక్తి వంచన లేకుండా శ్రమ పడటానికి ఇష్టపడిన ఎద్దు. పరిచర్య విధానంలో, సేవా విధానంలో శక్తి వంచన లేకుండా మనం పరిచర్య చేయాలి. నిన్నటి దినం ఒక మిత్రులతో నేను మాట్లాడుతున్నప్పుడు శక్తి వంచన లేకుండా పని అనేది ఎలా చేయాలి, ఆ రోజు నా మట్టుకు గత కాలంలో నేను చేసి చెప్పాను. ఒకప్పుడు నా కారు లేనప్పుడు, సరైన వాహనాలు నేను లేనప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఒక నల్లటి బ్యాగ్ వేసుకొని బస్సులో కూర్చొని మీటింగ్ అయిపోగానే బస్సులో కూర్చొని ఏం చేసే ఉండరు బాబు అని అంటే నిద్రపోవడమే. ఆ నిద్ర ఎలా ఉండేదంటే, నేను ఏ స్టాప్ దిగాలో ఆ స్టాప్ దగ్గర వస్తుంది అనగానే ఎవరో మెలకుగా నన్ను తట్టినట్టు, నా మెలకు రావడం కోసం ఎవరో నన్ను తట్టినట్టుండేది. అంటే నా నిద్ర ఎక్కడంటే ప్రయాణంలోనే నిద్ర. ప్రారంభ దినాల్లో అలసట లేకుండా, రాంకోట ఉన్నాడు కదా మన దగ్గర, వాళ్ళ గ్రామాల్లో అటు నేను తిరిగినప్పుడు 3 రోజులు మీటింగ్ అంటే వారం రోజులు మీటింగ్ అయిపోయేది. ఈస్ట్ గోదావరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు 3 రోజులు మీటింగ్ అంటే వారం రోజులు మీటింగ్ అయిపోయేది. మాకేమైనా వాహనాలు ఉన్నాయా? లేవు. అంటే ఏంటంటే నిద్రపోయేసరి నిద్ర మన దగ్గరకు వచ్చేవాడు సంజయరావు, గుర్తుంది కదా. నిద్రకు ఉపక్రమించే సమయం ఎంత అంటే 3 గంటలు. మళ్ళీ 6 గంటలు ఎగవాలి, మళ్ళీ 6 గంటలు ఎగవాలి. అంటే ఎంత నిద్రపోయావు? ఇప్పుడు అజయ్కి అప్పచెప్తాం దేవుని పని, అయ్యా నువ్వు చెయ్యని, ఎంతసేపు నిద్రపోతాడు? కనీసం 4 గంటలు నిద్రపోవాలి. ఇప్పుడైతే అనుకుందాం, అంటే మనం తినే ఆహారంలో లోపాలు కానీ ఏమైనా అనుకున్నా. కానీ ఆ పిల్లోడు, నేను టెస్ట్ చేస్తా ఇప్పుడు ఒక్కొక్కరిని మీటింగ్లకు తీసుకెళ్తాను, నేను పడుకునేసరికి ఏ టైం అయిద్దో, వాళ్ళు లేచేసరికి ఏ టైం అయిద్దో చూద్దాం. ఈనాటి తరం ఎలా ఉన్నారు అని అంటే నిద్ర నిద్ర నిద్ర, భద్రత లేని అభద్రత. కానీ ప్రభువారు లేదలా, శ్రమించాడు ఆయన. తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనులకి ఆ శ్రమ ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఎద్దు అని ఎందుకు చెప్తున్నారంటే, ఎద్దుని రైతు దగ్గర ఉన్న ఎడ్ల బండి చూద్దాం మనం. ఓ రైతు దగ్గర ఉన్న ఎడ్ల బండిని చూద్దాం. రైతు ఎప్పుడైతే ఆ ఎడ్ల బండి నడిపేవాడు, ఆ రైతు తనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు బండి కట్టుకొని పోతాడు. ఆ బండిలో ఆ రైతు వారిగా ఉన్న సామాన్లు లేదా సంథింగ్ ఏదో ఒకటి తీసుకొని పోతూ ఉంటాడు. ఆ ఎద్దు
నేను నిద్రపోతాను యజమానుడా, దయచేసి నన్ను లేపకు అనిద్దా? అరే బాబు అనిద్దా? ఏమనిద్ది? యజమానుడు లేపగానే లేచి వెళ్ళిపోయింది. వెట్టి చాకిరి చేసింది. అంటే ఎద్దులాగా పనిచేస్తున్నవారు నువ్వు అంటారు కొంతమంది. బాబు ఎద్దులాగా భలే కష్టపడతాడండి అంటారు కొంతమంది. ఒక రోజు 2 రోజులు కష్టపడితే 3వ రోజు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సిందే. అవునా కదా? నాలంటాడు కదా, అవిశ్రాంత పోరాటం. ఎద్దు అంటే యేసయ్య నమ్ముకున్న నీవు బిడ్డలారా అవిశ్రాంత పోరాట యోధుడుగా ఉండాలి. ఈ ఎద్దు ఎందుకు సూచన అంటే నిరంతరం శ్రమ పడటానికి ఇష్టపడాలి. ఆ పరిచర్య అనేకులను మార్పులోనికి తీసుకుని రావాలి. అది ఎద్దుకి మాదిరిగా యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు అప్పగించిన పనిని శక్తి వంచన లేకుండా చేశాడు. ఒక రైతు దగ్గర ఉన్న ఎడ్లు ఏ రీతిలో శ్రమను పడుతూ ఉంటాయో నిత్య రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఈ పాపపు లోకములో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా మార్చబడి పరలోక రాజ్యానికి వారసులు కావాలి అనే ఆలోచనతో తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని నిర్విరామంగా శ్రమించి బోధ చేసి అనేకులను ప్రభు తట్టు దేవుని మార్గం తట్టు తిప్పాడు. అందుకే నేనే మార్గాన్ని సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. ఈ ఎద్దు దానికి సాదృశ్యం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎడ్లు బండి కట్టినా వెళ్ళాలా, అరకి కట్టినా వెళ్ళాలా, గాను కట్టినా వెళ్ళాలా. నేను వెళ్ళను అంటే కుదరదు. నువ్వు నిజంగా యేసుక్రీస్తు నమ్మితే నిరంతరం శ్రామికురాలుగా నువ్వు ఉండాలి. శ్రమ పడటానికి ఇష్టపడు. మహిమ నీకు రాజ్యములో స్థానం దేవుడు కల్పిస్తాడు. ఇప్పుడు శ్రమ పడుతున్నారు. అగ్ని వంటి శ్రమలు మీకు సంభవించని ఏదో సంభవించబోతుందని మీరు కంగారు పడద్దు, ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ మీ యందు ఏర్పడటం కొరకే ఈ శ్రమ మీరు అనుభవిస్తున్నారు అని వాక్యం సెలవిస్తుంది. చాలామంది నా దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, అయ్యా ఈ శ్రమ మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ బాధ భరించలేకపోతున్నాం, పిల్లలు ఎలా అంటున్నారు, కోడలు ఎలా అంటుంది, కొడుకు ఎలా అంటున్నాడు, కూతురు ఎలా అంటుంది, భర్త ఎలా అంటుంది. ఎంతోమంది దీనికంటే చచ్చిపోవటమే మేలు. తప్పు. చచ్చి నువ్వు సాధించేది ఏదీలే, బ్రతికి సాధించు. పరలోక మర్మయుక్తమైన రాజ్యములో, పరలోక రాజ్యములో మహిమను పొందుకోవడానికి, మహిమ శరీరాన్ని దాల్చుకొని పరలోక రాజ్యంలో యుగ యుగాలు దేవునితో కలిసి బ్రతకడానికి ప్రయాసపడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా ఎందుకు ఆయన దగ్గరికి రావాలి అంటే విశ్రాంతిని ఆయన కలుగు చేయబోతున్నాడు కాబట్టి. అంటే మనం ఏం చేయాలా? ఎద్దులాగా శ్రమపడాలి. విశ్వాసులకు ఈ 4 జీవుల్లో ఉన్న సింహం రాజరికముగా మనం బ్రతకాలి. ఉన్నా లేకపోయినా కొంతమంది రాజరికంగా బ్రతుకుతారు. ఏమనుకుంటారంటే ఎదురులో చూస్తే అమ్మో వీళ్ళ దగ్గర కోటాను కోట్లు ఉన్నాయి. మధ్యలో ఒక ఆయన నాతో ఫోన్ చేసి ఏమన్నాడంటే, సార్ మీరు నేను కలిసి పార్ట్నర్షిప్ చేద్దాం సార్ అన్నారు. ఓరే బాబు, నేను నీకు ఎట్ట కనపడ్డాను నాకు తెలియదు, కానీ నా దగ్గర కోట్లు లక్షలు ఉండవయ్యా, నాకు దేవుడు తప్ప అన్నారు. నాకున్న ఆస్తి ఏంటంటే దేవుడే. మీకు అలా కనపడ్డానేమో అనుకున్నా. ఎందుకంటే నేను నా సేవా జీవితం ప్రారంభం నుండి ఈ రోజు వరకు కూడా ధనాపేక్షతో ఏనాడు నేను పరిగెత్తల సేవలో. వాళ్ళు ఏదైనా కానుకిస్తారు, పెద్ద పెద్ద ఆ కానుకలు వేలకు వేలు ఇస్తారు, లక్షలు లక్షలు వస్తాయని ఎప్పుడు నేను పరిగెత్తను కూడా. నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా ప్రభుత్వ నా నిబంధన అది. 2010లో దేవుడు ఒక మంచి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చాడని నేను అనుకున్నా. ఏంటంటే నెలకి ఇదిగో ఇన్ని లక్షలు అనేది ఒకటి నాకు ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది ఫారినర్స్ దగ్గర నుంచి. 15 సంవత్సరాల ప్రాజెక్ట్ అది ఓకే అనుకున్నాను, సంబరపడిపోయా. తెల్లారి పొద్దున వెళ్ళి డబ్బులు తీసుకొని ఇండియా రావాలా. దేవుడు నాతో మాట్లాడాడు 3 గంటలకి, బిడ్డా అని. తండ్రి అన్న, ఇక్కడి నుంచి ₹1 నువ్వు తీసుకోకూడదు అన్నాడు. ఎందుకని అన్నా. తీసుకోవద్దు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. తుల్లిపడి లేచి
ప్రభువా నా జీవితమే అస్తవ్యస్తంగా ఉంది, ఆర్థికంగా నేను ఎంతో చితికిపోయాను, ఏదో దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు, వాళ్ళు పిలిస్తే వస్తున్నాను, వాళ్ళు ఏదో ఫ్లైట్ టికెట్ ఇస్తే వస్తున్నాను, నా దగ్గర ఉంటే నేను ఖర్చు పెట్టుకొని నీ పని కదా అని నేను ప్రయాసపడుతున్నాను, నా దగ్గర అస్సలు డబ్బులు లేవు, నా కుటుంబానికి ఏం చెప్పాలి సమాధానం, నా భార్యకి ఏం చెప్పాలి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ప్రేయర్ చేసి పడుకున్నా. మళ్ళా వచ్చాడు. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ అందరు కూడా చెప్తున్నా, దేవుడు చెప్పిన మాట మనకు చెప్పింది ఇతరుల కన్నా చెప్తాడు, లేదా మనతోనే 2 పర్యాయాలు మాట్లాడతాడు సాక్ష్యం కొరకు. ఆ రెండోసారి నేను ప్రేయర్ చేసి పడుకున్నప్పుడు రెండోసారి ప్రభు మళ్ళా వచ్చాడు. బిడ్డా నా తల ఇలా నురుముతూ నన్ను లేపాడు. తండ్రి అన్న, ఇక్కడి నుంచి 1 రూపాయిని తీసుకెళ్ళద్దు, నేను కావాలా ఆ డబ్బు కావాలా అన్నాడు. నాకు నువ్వే కావాలి కానీ నన్ను ఎందుకు వద్దనో అదొక్కటి చెప్పాను. అది నువ్వు తీసుకుంటే నేను నీకు దూరం అయిపోతాను, నిన్ను దూరం చేసే ఏది నాకు వద్దన్నా. కళ్ళ ముందు డబ్బులు కనపడతానే అంటారా మీరే? డబ్బులు కనపడినప్పుడు యేసుప్రభుని మర్చిపోతారా? చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే తెల్లని వస్త్రాలు వేసుకొని చాలా భక్తిగా నటిస్తూ చేసేవన్నీ చేస్తూ ఉంటారు. బాల్జోలు నాకు అనవసరం, బట్ దేవుడికి ప్రతిదీ కౌంటబుల్లే, దేవుని దగ్గర ప్రతిదీ లెక్కే. ఆ లెక్కలో మనం ఎలా ఉండాలంటే పరలోకములో ఆస్తి సంపాదించుకునే లెక్కలో అధికం అవ్వాలి, ఇహలోకములో కాదు. అందుకే ఎక్కడన్నా దేవుడు సువార్త ప్రకటించండి, 2 రోజుల నుంచి నాకు ఒక కళ వస్తుంది, ఎక్కడికో వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నానంట, నాతో పాటు మీరు కూడా ఉన్నారు. మరి ఆ ప్లేస్ ఏంటి ప్రభు ఆ చెప్పు అని అన్నా ప్రొద్దుట. దేవుడు ఆ ప్లేస్ తొందరగా బయలుపరచును గాక. ఎందుకో దేవుని సేవ చేయటానికి, సేవా జీవితంలో అడుగుపెట్టిన మనం దేవునికి నమ్మకంగా చేయాలా, శ్రమ పడటానికి ఇష్టపడాలా. చాలా మంది శ్రమ పడంటే ఒళ్ళు దాచుకుంటారు. ఈ మధ్యకాలం వాట్సాప్లో ఒక వీడియో చూశాను. ఏంటంటే ఒక అతను ఏం చేస్తాడంటే లోడ్ వచ్చింది, ఆ లోడ్ దించాలా, పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులన్నీ దించాలా. ఇతనేందంటే గబలు పరిగెత్తుకుంటూ వెళ్ళి బాక్స్ అట్టు పట్టుకున్నట్టే వెళ్తాడు, పక్క వెళ్ళిపోతాడు, పక్కనోడు వచ్చి పట్టుకోగానే అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంకో చోటకి వెళ్తాడు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వీడు ఏ పని చేయడు, నటిస్తాడు, బాగా శ్రమ పడుతున్నాడు, టుట్టిదే అడావుడు చేస్తూ ఉంటాడు. పట్టుకున్న బాక్స్ దించబోయేటప్పుడు వీడేదో సపోర్ట్ చేసినట్టు వెళ్ళి సపోర్ట్ చేస్తాడు. మనలో కూడా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. ఆ యాక్టర్లు అందరూ నాకు తెలుసు, మీలో చాలా మంది యాక్టర్లు ఉన్నారు, దేవుడికి తెలుసు. యాక్టింగ్ చేయబాక, దేవుని దగ్గర నటించబాక, శ్రమపడు, ఇష్టంగా శ్రమపడు, ఆ కష్టాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 3వది వచ్చేసి మానవుడు. ఏంటట 3వది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి, లేదా 7 నుంచి చదవండి. చూడండి మరలా ఒకసారి ఈ వచనం చదవక, మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాము. 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖం వంటిది గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షురాజు. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నింపబడి ఉండేవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షార్ట్ కట్ లో ఈ మెసేజ్ చెప్తున్నా వినండి. 3వది ఏంటంటే ఈ జీవుల్లో ముఖం, 3వది ఏంటంటే మానవుడు. మానవుడు అనగా మానవత్వానికి సాదృశ్య రూపకం, మానవుడు అనగా జ్ఞానానికి సాదృశ్య రూపకం, మానవుడు అనగా ప్రేమతత్వానికి సాదృశ్య రూపకం, మానవుడు అంటే తెలివికి సాదృశ్య రూపకం. జ్ఞానము, తెలివి, మానవత్వం, ప్రేమ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మానవత్వాలు అన్నీ ఉంటాయి. ఆదరణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాత్సల్యత ఉంటుంది, అనురాగాలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి. ఎందుకు ఈ జీవి గురించి ప్రభు మరలా ఆఖరి దశలో యోహాను భక్తునికి మరలా దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాడు అంటే ఒకటే కారణం, మానవుడు ఏం కోల్పోకూడదు అవి కోల్పోతున్నాడు. ఏం కోల్పోతున్నాడు తెలుసా? జ్ఞానము కోల్పోతున్నాడు, తెలివితేటలు కోల్పోతున్నాడు, మానవత్వాన్ని కోల్పోతున్నాడు, ప్రేమతత్వాన్ని కోల్పోతున్నాడు.
ఎదుటి వారిని ఆదరించే మనసును కోల్పోతున్నాడు. ఏ వస్తుంది అంటే క్రూరత్వం వస్తుంది, మూర్ఖత్వం వస్తుంది, దేవునికి విరోధమైన క్రియలు వస్తున్నాయి. చూడండి 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి 8వ వచనం వరకు అక్కడ రాయబడిన కొన్ని మాటలు మనం చూసినట్లయితే, అక్కడ భక్తుడైన పౌలయ్య ఈయనకు తన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏం చెప్తున్నాడో చూద్దాం. బోధ ఆయన చెప్తున్న బోధ ఒకసారి చూద్దాం. ఆయన అంటాడు, మనుషులు అంచె దినాలలో ఎలా ఉంటారో తెలుసా? దానిలో 2వ వచనం చదవండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక అంత్య దినాల నుంచి చదివేశాను కాబట్టి ఏలయనగా ఏమ్మా మానవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మానవుడు అనేవాడు ఎలా ఉంటున్నాడు? ఈనాటి దినాలలో మనుషుడు యేసుక్రీస్తుని పోలి ఉంటున్నాడా? క్రీస్తుని నమ్మిలో నీలో ఏ గుణాలు ఉన్నాయి? ఒక్కసారి జ్ఞాపం చేసుకో. ఈ 2వ వచనం నుంచి మాట్లాడుతుంది. మనుషులు అమ్మా స్వార్థం మీలో ఉందా లేదా? మీలో వీళ్ళే కాదు, మిమ్మల్ని కూడా మీలో స్వార్థం ఉందా లేదా? లేదు అంటే వాళ్ళు మహాభక్తులే, క్రీస్తుని పోలిన వారే. అందుకే నేనేం చెప్తున్నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీలో స్వార్థం ఉండకూడదు. అప్పుడు క్రీస్తు మహిమ మీ యందు ఏర్పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనుషులు స్వార్థ ప్రియులు. ఇంకా ఏముందట? ఈ తిమోతికి రాసిన పత్రికలోనే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనమును గురించి నువ్వు ఆలోచించి చెడిపోబాకరా బాబా అని చెప్తాడు. అందుకే నా సేవా జీవితంలో నేను ఎప్పుడు కూడా ధనానికి, ధనాపేక్షకు నేను ఎప్పుడు లోబడలేదు, లోబడను కూడా. దేవుడు నాకేం చెప్తే అది చేయడానికి నేను ఇష్టపడతా. స్వార్థం మనలో ఉండకూడదు, ధనాపేక్ష మనలో ఉండకూడదు, బింకములాడే తత్వం మనలో ఉండకూడదు. అహంకారులు, దూషకులు. ఏమండి ఈ అంత్య దినాల్లో ఎలా ఉండారట? తల్లిని ఎవడైనా సరే ప్రేమించేవాడు ఉన్నాడా? తండ్రిని ఎవడైనా గౌరవించేవాడు ఉన్నాడా? నీ తల్లిదండ్రులు లేకపోతే భూమి మీద నువ్వు అది గుర్తుంచుకో. స్వార్థం ఏముంది మీ దగ్గర? స్వార్థం. ముసలిది అయిపోయిందిగా, ముసలుడి పని అయిపోయిందిగా, తీసి పక్కన పడెత్తిపోయింది. మన ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు అని భార్యతో చెప్పడం, భార్య భర్తతో చెప్పడం. ఆ పిల్లలు అంటారు కదా, మా అమ్మని మీ నాన్న మీరు బాగా చూశారు కదా డాడీ, మీరు ఎట్లా చూశారో దానికి రెట్టింపుగా చూస్తాం మేము, అందుకే దిండే చంపేస్తా ఉంటారు. ఏమంటారు? ఎన్ని లేవు ఈ రోజున, ఎన్ని లేవు? స్వార్థం చేసే పని, అసూయ చేసే పని, బింకమలాడే తత్వం చేసే పని, ధనాపేక్ష చేసే పని ఏ విధంగా ఉండదంటే దిండే చంపే పని. ఒకసారి 2వ వచనం చూడండి, మరి ఏమంటుందో. స్వార్థం ఉంటుంది, ధనాపేక్ష ఉంటుంది, అసూయ ఉంటుంది, స్వార్థము, ప్రేమ లేని తత్వం, బింకమలాడే తత్వం, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు అని. తర్వాత అమ్మా కృతజ్ఞత లేని చాలా మంది ఉన్నారు. కృతజ్ఞత లేని అస్సలు మనం ఇంత పని చేస్తే ఏం చేయాలా? అట్టు పెట్టిన వాళ్ళకి అట్టు పెట్టిన వాసన కూడా చూపించకూడదు ఈ రోజుల్లో. మన తత్వం అది. అందుకే నీకు పరలోకం సాధ్యమయ్యే పని కాదు. బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి, మనుషులు ఎలా ఉన్నారు? యేసు ప్రభు నువ్వు ఒక చిన్న మాట తప్పేవని మనుషుడా, నువ్వేం చేసావు? మాట వినకపోవటమే దేవుని దృష్టిలో నేరం. చాలా మంది భక్తులు అంటారు, పరమ భక్తులు ఏమంటారు తెలుసా? మంచి చెడులను తెలిపే ఆ వృక్ష ఫలాన్ని దేవుడే నాటకపోతే ఈరోజు మనకి గతి చెప్పాలా? మీ నోట్లతో చెప్పాలని ఉండేదే కాదు. నిజమే కదా? అప్పుడు దేవుడు అంటాడు, బిడ్డ నిజంగా నాటలేదు అనుకో, దేవుడు అంటాడు, బిడ్డ నేను నాటకపోయేసరికి నువ్వు నా దగ్గర ఉండవురా, ఆ ఒక్క వృక్షాన్ని కానీ నాటితే నీ బతుకు బయటపడేదంటే ఎంత అవమానం ఇది తండ్రి. నాటి చూస్తే నా టాలెంట్ ఏదో చూపించేవాడిని కదా, నా టాలెంట్ ఏదో చూపించేదాన్ని కదా, నన్ను ఎంత అవమానపరుస్తామని అట్ట అంటాం. మళ్ళీ అట్టంటే ఎట్ట ఏమ కళ్యాణ్ అంతేనా? అట్ట అంటామా లేదా? అట్టంటే ఎట్టంటే ఎట్టంటే అట్ట మన నోరు కదా, ఆ నోటికి స్వాతంత్రం ఇచ్చాడు కదా దేవుడు. మన రాజ్యాంగంలో స్వాతంత్రం ఇచ్చింది కదా నోటికి, స్వేచ్ఛా హక్కు. సో అందుకని మనం ఏం చేస్తాం? ఇప్పుడు తండ్రి నువ్వు నాటి నా టాలెంట్ చూడాల్సిన నాటకుండా ఇట్ట మాట మాట్లాడదా అంటావు. నువ్వు ఇట్ట అంటావని ముందుగానే ఆయన తెలిసి ఆయన ఏం చేశాడు? నాటి చూశాడు. నాటి ఏం చెప్పాడు తెలుసా?
నువ్వేదైనా తిన ఒక్కటి మాత్రం తినదు. అసలు ఆ ఒక్కటి తింటే నీకంటే గొప్పలు అయిపోతాం చూడని చెప్పేసి తిని చూశారు, గొప్పలు అయిపోయారు. ఏడకు వచ్చి పడ్డ మురికి కోపంలో ఈ మురికి కంపు కొట్టి 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 ఒకడంటే ఒకడికి ద్వేషం, ఒకడంటే ఒకడికి అసూయ. ఏంటంటే నీ వల్లంటే, చెప్పండి, నీ వల్లంటే నీ వల్ల. వీళ్ళేమో అట్ట అంటారు, వాళ్ళేమో సరే నేను ఇచ్చానే అనుకో, అదామా నీ బుద్ధి ఏమైంది? నేను ఒత్తిడి చేశాను అనుకో, నీ బుద్ధి. నువ్వు అంత మంచివాడు అయితే నువ్వు ఎందుకు తినకుండా ఉండొచ్చుగా, ఆ పాప మీద నాకే తగిలేదుగా. అక్కలు అంటారు చాలా మంది కదా అమ్మలో. కానీ ఆదాములు ఏమంటారంటే మీ వల్లే ఆది నుంచి వచ్చిన తిప్పలన్నీ కూడా అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వాస్తవంగా బైబిల్ అంత ప్రారంభ దినాల నుంచి కూడా స్త్రీల వల్లే తిప్పలు వచ్చినాయి. తెలుసా మీకు? వాళ్ళ వల్ల తిప్పలు ప్రారంభమైంది అసలు. బట్ ఇంకోటి పాత నిబంధన నుంచి మనం అలా అనుకుంటే అరిబాబు ఇంకోటి ఏం తెలుసా, ఆ స్త్రీల వల్లే శుభవార్తను మనం వినగలిగాం. చప్పట్లు కూడా దేవుడు స్తుతిద్దాం. ఈ యొక్క స్త్రీలే పాపంలోకి నెట్టేస్తే ఒక పరిశుద్ధుడిని కనే బాధ్యత కూడా ఒక స్త్రీయే తీసుకుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎంత గొప్ప వీళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు. ఎట చూడాలి అప్పుడు వాళ్ళని మనం? అందుకనే వాళ్ళని బాగా చూడాలయ్యో. మరి మీరు చేసిన పనులన్నిటికీ భరించారు వీళ్ళని కూడా మనం, అంటే పురుషులు కూడా స్త్రీలు బాగా చూసుకోవాలా? వద్దులే. అయితే ఇక్కడ ఏంటంటే మానవత్వం నశించిపోతుందని ప్రభు తెలియపరచడానికి, బట్ ప్రభు వలె మనం జీవించాలని తెలియపరచడం కోసం మూడో ముఖం మనుష్యుడి ముఖం అని రాయబడింది. ఈ మూడో ముఖం మనుషుని ముఖం ఏం చూపిస్తుందంటే ఈనాటి దినాలు అంత్య దినాలు వస్తాయి. అంత్య దినాల్లో మనుషులు స్వార్థప్రియులు అవుతారు, బెంకములాడేవాళ్ళు, అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ చెప్పేవాళ్ళు అవుతారు, ఒక కుటుంబానికి చిచ్చులు పెట్టేవాళ్ళు అవుతారు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పనా కథలు చెప్పేవారు ఉంటారు. సరే, ఇలా బ్రతకొద్దు, మళ్ళా ఆ పాపంలో మీరు పడిపోవద్దు. ఎలా ఉండాలా? ధనాపేక్ష వద్దు. మరి ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఇంకా ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే కృతజ్ఞత ఎవడు కలిగి ఉంటాడు తెలుసా? ఎవరైతే తల్లిని తండ్రిని ప్రేమిస్తారో వారు కలిగి ఉంటారు. తల్లిదండ్రులను ద్వేషించే వాళ్ళు భార్యను ఎలా ప్రేమించగలుగుతారు, బిడ్డలను ఎలా ప్రేమించగలుగుతారు? స్వార్థంతో ప్రేమించినా అది ప్రేమ కాదు. మొదట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 10 ఆజ్ఞల్లో కూడా ఇది ఒకటి. అంటే మనం ఏం చేస్తాం? అసలు నీకేం తెలియదు, నువ్వు పిచ్చిదని అంటారు తల్లిని కదా. పాపం ఆ పిచ్చిది కంటేనే కదా నువ్వు జ్ఞానవంతుడు, నువ్వు పుట్టుకొచ్చింది. అది మర్చిపోతాం. ఇప్పుడు ఆ పిచ్చిది కంటే ఈ జ్ఞానవంతుడు పుట్టుకొచ్చింది, పాపం మర్చిపోతాడు ఇంతలోనే. సో మనం తల్లిని ప్రేమించాలా, తండ్రిని సన్మానించాలి. తల్లిని ప్రేమించాలి, తండ్రిని ఎద్దులాగా శ్రమ పడతాడు తండ్రి నీ బాగోగుల కోసం. ఎక్కడ బనియన్స్ తెచ్చుకుంటే, ఎక్కడ కావలసిన బట్టలు కొనుక్కుంటే ఏ బిడ్డకు కొదువు ఏర్పడిద్దు అని భయం. నీకు ఆయన వేసుకోవాల్సిన బట్టలు తన కొడుకు కూతురికి వేసుకొని సంబరపడిపోతాడు. అది తండ్రి తత్వం. ఎంతగానో శ్రమ పడతాడు, కావలసిన కొనుక్కోగలడు, కావలసిన తినగలడు. కానీ ఆయనకి ఏమి ఇష్టం అంటే ఆ కొనుక్కొని బట్టలు వేసుకొని లేదా నగలు వేసుకొని సంతోషపడాలనుకున్న ఈ తండ్రి ఏమంటాడంటే తన బిడ్డలకే చూసి ఆనందపడిపోతాడు, మురిసిపోతాడు. కొన్ని పల్లెటూరులో చూడండి, పండగ దినాల్లో మా కాలంలో అయితే మేము చిన్నపిల్లలప్పుడు పాపం అందరి ఇళ్ళలో మసాలా వాసన వస్తుంటే కొంతమంది ఇళ్ళ వాసన రాదు. మా అమ్మగారు ఏం చేసేదంటే బాగా ఎక్కువ ఉండేది రైస్ కానీ కర్రీస్ కానీ ఉండేది. అందరూ తలో గిన్నె పంపించేది పక్కలలో వాళ్ళకి. వాళ్ళు ఏం వండుకుంటారో మాకు తెలియదు, పేదరికం ఆ రోజుల్లో. పంపించేది ఎందుకనంటే పాపం వాళ్ళ దగ్గర ఏం లేదురా పోరా అని పంపించేది. నేనే అన్ని మోసేది, అందుకని నాకు తెలుసు.
ఏంటంటే ఒక మానవత్వం అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది, కృతజ్ఞత అనేది లేకుండా పోయింది. మానవత్వం అనేది ఎలా ఉండాలంటే దానం చేసేటట్టు ఉండాలా. మానవత్వం అనేది ఎలా ఉండాలి తెలుసా? ఏదైనా దానం చేసే తత్వం కలిగి ఉండాలి. అదే మానవత్వం, అదే ప్రేమతత్వం. అది క్రీస్తులోనే మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు వారిలో స్వార్థం ఉందా? యేసు ప్రభు వారిలో ధనాపేక్ష ఉందా? ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? నేను ఈ మధ్య ఒక మాట విన్నాను. ఒక వ్యక్తి, ఒక భక్తుడు, పలానా చోట మీటింగ్ పెడితే వెళ్ళానయ్య గారు, బట్ నా జేబులో డబ్బులు ఏమి లేవు, గేట్ దగ్గర కాపీ వేసుకొని స్కానర్లు పెట్టున్నారు ఒకళ్ళు. అదేంటంటే ఆ డబ్బులు ఏం తేలేదంటే ఫోన్పే ఉందిగా, ఇదిగో స్కాన్ చేసి డబ్బులు వేయ అంటున్నారు. యేసు ప్రభు అక్కడ చెప్పాడా ఎప్పుడన్నా? బలవంతంగా డబ్బులు ఈ అని యేసు ప్రభు గుంజుకున్నాడా? యేసు ప్రభు అంటే గొప్ప సేవకుడు. నువ్వు ఏం పని చేస్తున్నారయ్యా మీరు? నాకు అర్థం కాదు. దేవుని పని చేస్తున్నారా, దేవ పనులు చేస్తున్నారా? సేవకులైనంత విశ్వాసం అయితే దొంగలో విశ్వాసులు కొంతమంది, అందరు కాదు కొంతమంది. అరే 10వ వంతు దొంగతనం చేసే దొంగలు ఎంతమంది ఉన్నారు మీలో అంటే అందరూ అదే పని అయ్యో, ఎట్టి పరిస్థితులు మాట తప్పలేవు అని ఉన్నారు. అంటే విశ్వాసులు ఎంత దొంగలు, సేవకుల్లో కూడా ఎందుకు ఈ అంత్య దినాలు ఇవి? ప్రేమలు లేవు. నేను మొన్నటిదైనా ఒక కుర్రవాడు ఫోన్ చేసినాక, అన్న మీ అయ్యగారు మీ వాక్యం అంటే భలే ఇష్టం, నాకు క్రమం తప్పకుండా వింటానండి మీ షార్ట్ లెంత్ మెసేజ్లు, వాక్యం పూర్తిగా చాలా నచ్చింది నాకంటే. నేనన్నా అంత నచ్చితే నువ్వు పనిచేయచ్చుగా నాన్న అన్న. ఏంటయ్యా అంటే, ఇదే సువార్త ఎక్కడైతే అందలేదో అక్కడికి నేను వస్తా, నేను సిస్టమ్ తీసుకుని వస్తా, నా సంఘ బిడ్డలు వస్తారు, వెళ్ళి సువార్త సరిగా లేని ప్రాంతాల్లో సువార్త ప్రకటిద్దాం, దానికి నువ్వు సహకరించుంటే అమ్మో అలాంటి పరిచయం నేను ఖచ్చితంగా ఉంటానయ్యా. వీళ్ళారా గమనించాలి, ఇక్కడ విశ్వాసులే ఎలా ఉన్నారు అంటేనేమో అన్ని స్వార్థం. బట్ బైబిల్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, మానవత్వం అనే సందర్భం వచ్చింది కాబట్టి మనిషిగా మనం తినేటప్పుడు ప్రతి గింజలో కూడా దశమ భాగం ఉంటుంది. నూనెలో దశమ భాగం, కూరగాయల్లో దశమ భాగం, వంట సరుకుల్లో దశమ భాగం, సంపాదించే ఆస్తిలో దశమ భాగం. కానీ మనం ఏం చేస్తామంటే దొంగతన సేవకుడుగా నా కోసం నేను చెప్తున్నా, అది మీకోసమే చెప్తున్నా, మీకోసం చెప్తున్నా. గుర్తుంచుకోండి, దేవుడు తన సేవకు పిలిచిన సేవకుడు ఎలాగైనా పోషించగలడు. ఆయన దమ్మున్న నాయకుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. అందుకే మనం పాట పాడతాం కదా, ఏమైనా చేయగలవు, మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. నిజమే, అది ఆయనకే సాధ్యం. సేవకు పిలిచినోడు పోషించగలడు. మనం అనుకుంటాం, కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారికి మనం ఇచ్చే గతి లేకపోతే లేదు. పిచ్చివాడా, నువ్వు కాదురా, నువ్వు ద్వారం మూస్తే 10 ద్వారాలు తెరవబడతాయి సేవకుడి కోసం. అది తెలుసుకోవాలి నువ్వు. అయితే నువ్వు చేసే క్రమం ఎలా ఉంది? మానవత్వంతో దేవుడు మనిషిగా ఉన్నప్పుడు, మానవత్వం అంటే జ్ఞానం ఉంది దాంట్లో, క్రైస్తవత్వం ఉంది దాంట్లో, ప్రేమతత్వం ఉంది దాంట్లో. నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నీకు ఇచ్చిన సర్వ సంపదలను బట్టి దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం ఎలా దొంగతనం చేసి దొంగలాగా దొంగ బుద్ధితో నువ్వు ఉన్నావో. సేవకుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి తెలుసా? బలవంతంగా వారి దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏది కూడా ఆశించకూడదు. మన సంఘంలో 2-3 ఉన్నారు, కష్టపడిన సొమ్ములో ఇష్టంగా దశమ భాగం ఇచ్చేవాళ్ళు. 2-3 కానీ నేను చెప్తున్నా, ఆ 2-3 ఎవరైతే ఉన్నారో వారికి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కరువు వచ్చిన వాళ్ళకి రాదు. కరువులో కూడా వారు పోషించగలిగిన సమర్థులుగా మార్చబడతారు. అది దేవుడు చేసే క్యారెక్టర్, దేవుడు చేసే పాత్ర అలా ఉండిద్ది, దేవుడు చేసే పని అలా ఉంటుంది.
నువ్వు దొంగతనం చేస్తా అలా పెట్టుకుంటూ పోతే నీ కడుపులో నీ యొక్క దేహంలో పాపం పెంచుకుంటూ పోవడమే. ఏముందడా? మనుషులు ఎలాంటి వారు? స్వార్థపరులు, ధనాపేక్ష పరులు. 2వ వచనం చదవండి. కమలాడువారు, అహంకారులు. అహంకారం ఏముంది తెలుసా? ఏమైనా ఈ పూటకి 10,000 వస్తే చాలు, ప్రపంచాన్ని ఏలుబడిన చక్రవర్తి అవుతాడు ఆయన. ఒక 5,000 ఉంటే చాలు, బీరువాలో పెట్టుకొని పాటికి 10 సార్లు చూస్తూ ఉంటుంది ఇంకొక ఆమె. ఏంద్రంటే ఏమున్నవాడా? ఒక చిన్న రోగాన్ని దేవుడు కలిగజేస్తే చాలు, మీ బీరువా మొత్తం ఖాళీ అయిపోయింది. దొంగతనం మానేస్తారా? మానేయండి, లేకపోతే బీరువాలు ఖాళీ అయిపోతాయి. ఈ రోజుతో దొంగతనం మానేస్తారా? మానేయండి, లేకపోతే బీరువాలు ఖాళీయే. నేను చెప్తున్నా ఒక సేవకుడిగా, నా పిల్లలు ఎలా ఉండాలి చేస్తా, నా వల్లే ఉండాలని కోరుకుంటాడు ఏ తండ్రి అయినా. ఒక పని మనం చేసి ఒక మీటింగ్ పెడుతున్నాం, ఒక సభ పెడుతున్నామంటే ఎంతైనా సరే ధైర్యంతో నేను అడుగు ముందుకు వేస్తా. లాస్ట్ టైం సెమీ క్రిస్మస్ చేసాం, ₹1 లేదు కిటికో గృహాల్లో. అక్కడ ఆ సంఘం బలపడాలని చేసాం, ₹1. బట్ ఇవ్వగలిగిన లేదో ఇచ్చుకుంటూ వచ్చారు, అది వేరే విషయం. ఎంత ఖర్చైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదనుకున్నా దేవుడు దాన్ని సక్సెస్లోనికి నడిపించాడు. చెప్పలు కూడా దేవుడు కనీసం అక్కడ ఏమన్నా అడిగామా? అమ్మా ఇదో ఏమండే స్కానర్లు కూడా ఉన్నాయి పర్లేదు అని మనం ఏమన్నా అన్నామా? వినండి, మారండ్రా బాబు మీరు కూడా. సేవా జీవితం ఎలా ఉండాలి రయ్యా అంటే, మార్పు చెందే సేవకుడుగా మనం ఉంటే మార్పు చెందే విశ్వాసులకు విశ్వాసులు ఉంటారు. అయ్యా నీకు దండం పెడతా బాబా మారయ్యా నువ్వు అంటే, నువ్వు మారలేదనుకో దేవుడు ఏం చేస్తాడు? కొరడా జులిపిస్తాడు. కార్లు ముఖ్యం కాదు, బైకులు ముఖ్యం కాదు, భవంతులు ముఖ్యం కాదు, ఆస్తిపాస్తులు కూడుకునే ఇవి కాదు నీకు ముఖ్యం, దేవుని పని ముఖ్యం. మానవతావాది ఏముంటాడంటే ప్రేమతత్వాన్ని పంచుతాడు. యేసువలే జాలిగా ఉంటాడండి, ఒక మంచి సమరయుడు వలె. ఆ మంచి గుణాలు మనం కలిగి ఉండాలి. ఇంకొక మాట మత్తయి సువార్తలో ఏముంటుందంటే 24వ అధ్యాయంలో 12వ వచనంలో, ఈ అంత్య దినాల్లో అనేకులు ప్రేమ చల్లబడి ఉంటుంది. ఈరోజు చెప్పండి అమ్మా, అన్నదమ్ములు అన్న తమ్ముడిని ప్రేమించే పరిస్థితి ఉందా? తమ్ముడిని అన్న ప్రేమించే పరిస్థితి ఉందా? అక్కని చెల్లి ప్రేమించే పరిస్థితి ఉందా? చెల్లిని అక్క ప్రేమించే పరిస్థితి ఉందా? లే. ఆడదాకేందండి, భార్యను భర్త ప్రేమించే పరిస్థితి లేదు, భర్త భార్యను ప్రేమించే పరిస్థితి. అంతకంటే ఈ మధ్య ట్రెండ్ నడుస్తుంది, మీకు తెలుసో లేదో. భార్య విడాకులు అడిగితే ధన్మని ఇచ్చేస్తున్నాడు భర్త. నాకు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఏమన్నా ఒకటి జరిగిందండి ఇక్కడ అన్నాడు. నేను ఫంక్షన్లో ఉన్నానండి. ఏం ఫంక్షన్ రా బాబు అన్న? విడాకుల ఫంక్షన్ అండి అన్నాడు, హైదరాబాద్లో. ఏంటి విడాకులు అంటే, వాళ్ళ ఆవిడకి విడాకులు కావాలని వాళ్ళ ఆవిడకి ఇచ్చేసాడు. ఏంటంటే ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది, ఎక్కడేమో వీడిని చంపేస్తాడని వీడు భయపడిపోయాడు. అందుకనే ఆ ఫంక్షన్ గ్రాండ్ చేసేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే నమ్మకత్వం లేని జీవితాలు. భార్యను భర్త నమ్మలేని పరిస్థితి, భర్తను భార్య నమ్మలేని పరిస్థితి. మానవత్వం అంటే ఏంటంటే క్రీస్తు తత్వమే. అలా మనం బ్రతకాలని సూచిస్తుంది. తర్వాత ఆఖరిది ఏంటంటే గ్రద్ద. చెప్పండి, 7వ వచనంలో ఏముంది ఆఖరిది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో గ్రద్ద గురించి రాయబడుతుంది. గ్రద్ద వేగానికి సాదృశ్య రూపకం, దూర దృష్టికి కూడా సాదృశ్య రూపకం. గ్రద్ద పక్షురాజులు అన్నిటికంటే గొప్పది ఏంటంటే గ్రద్ద. అది ఎంత ఎత్తైనా ఎగరగలిగి ఎంతో బలాన్ని పుంజుకుంది. అది బలానికి, చూపుకి, దృష్టికి, వేగానికి. అంటే ఇంకోటి చెప్తున్నా మీకు, దీంట్లో ఇక్కడ రెక్కలకు కూడా కన్నులు ఉన్నాయని రాయబడి ఉంది. ఏమండి? ఆ జీవుల రెక్కలకు కన్నులు. ఆ మాట చదవండి. 4:8 రాయబడిన మాట ఏంటంటే, ఆ జీవులకు రెక్కలుండెను. ఆ ప్రతి జీవికి ఆరేసి రెక్కలు, ఆ రెక్కలకి ఏముండేట? కళ్ళు. లోపల ఏముండేట? కన్నులు ఉండేవు. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని యొక్క కను దృష్టి
ఎంత పవర్ఫుల్ గా ఉండిద్దో. ఈ రోజుల్లో నేను చూడండి, గ్రద్ద గురించి మాట్లాడుతున్నాను, రెక్కల గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో మన దేహంలో ఏదైనా సరే, మన మెదడులోనో, మన యొక్క పొట్టలో భాగంలోనో, కాలు భాగంలోనో, చెవి భాగంలోనో, చేతుల భాగంలో, కన్ను భాగాల్లో ఏదైనా సరే అనారోగ్యమైన పరిస్థితి ఏదన్నా ఉంది అని అంటే పోయి స్కానింగ్ చేపిస్తాం. ఆ స్కానింగ్ రిపోర్ట్ని బట్టి గుండెల్లో లోపల ఏదో ఉందట, కిడ్నీల్లో ఏదో ఉందట, లివర్లో ఏదో ఉందట, మెదడులో ఏదో పాకుతుందట. ఏం కనపడుద్ది? స్కానింగ్. ఎంత టైంకి తెలిసింది అది? ఎప్పుడు తెలిసింది అది? స్కానింగ్కి వెళ్ళగానే ఏం చేయాలా? ఏం చేస్తారు స్కానింగ్? మీకు తెలిసిన చెప్పండి ఒకసారి. స్కానింగ్కి వెళ్ళగానే వాడు ఫస్ట్ పొడుగు పెడతాడు, అంతేనా? బాడీని మనం పొడుకుంటాం. ఆ స్కానింగ్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడు ఫస్ట్ అంటే కరెంట్ పాస్ అవ్వడానికి స్విచ్ చేస్తాడు. అవునమ్మా? స్విచ్ చేసి బటన్ ఆన్ అంటే ఈ మనిషి లోనకి వెళ్తాడు. ఆ ఆమెని అట్ట ఇట్ట అని మొత్తం స్కానింగ్ చేసుకొని ఏ పార్ట్ తీయాలో ఆ పార్ట్ తీసుకొని మళ్ళా వచ్చింది. ఆ రిపోర్ట్ అంతా బయటకు వచ్చి చేతికి అప్పచెప్పి కనీసం ఎంత టైం పట్టింది? బాగా ఫాస్ట్ అంటే ఎంత టైం పట్టిద్దండి? ఎంత? గంట. గంట వేసుకోండి, అర్ధగంట వేసుకోండి. బట్ దేవుని కను దృష్టి ఎంత వేగవంతమైందో తెలుసా? మానవ ఊహ కూడా అందనంత వేగం అది. ఆ కను దృష్టికి మర్మమైనది, దాచుకోదగినది, రహస్యమైనది, దాచబడినది ఏది కూడా లేదు. ఈ జీవుల రెక్కలకు ఉన్న లోపల ఉన్నటువంటి నేత్రాలు దేనికంటే సర్వశక్తిమంతుడైన దేవుని కను దృష్టికి సాదృశ్యం. ఆ రెక్కల వేగానికి సాదృశ్యం, ఈ గ్రద్ద వేగానికి సాదృశ్యం. రెక్క కను దృష్టి, ఈ గ్రద్ద యొక్క కను దృష్టి, రెక్కలు దేనికి సాదృశ్యం అంటే ఉపమాన రీతిగా ఇక్కడ చెప్తున్నాడు, సూచన పరంగా చెప్తున్నాడు, లక్షణ రూపంలో చెప్తున్నాడు. అంటే దేవుని లక్షణాలు ఎలా ఉంటాయనంటే గ్రద్దవలే వేగంగా ఉండిద్ది దేవుని పని. ఏదైనా సరే దేవుని పని సూపర్ ఫాస్ట్. ఇక్కడ నువ్వు స్విచ్ చేయటం, ఆడ లైట్ వెళ్ళడం కొద్ది టైం పట్టిద్దామో కానీ అసలు స్విచ్తో పనిలే, లైట్తో పనిలే, కరెంటుతో పనిలే. వాటి కంటే నేను చెప్పే కదా, మానవ ఊహ కూడా అందనంత వేగమండి ఆయన కనుదృష్టి. అందుకే దావీదు పాపం చేస్తే దావీదు అనుకున్నాడు కదా, బెత్షెబాతో నేను చేసిన పాపం, బెత్షెబాను నేను తెచ్చుకున్న విధానం, బెత్షెబా భర్తను చంపిన పరిస్థితి ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఒరే పిచ్చవాడా, నువ్వే కదరా చేసింది, అన్యాయంగా చంపే కదా ఉరియాని. ఏం పాపం చేశాడయ్యా? నీకెట తెలిసింది? నాతాను ప్రవక్త గారు నీకెట తెలిసింది ఇది అంటే దేవుని కను దృష్టికి మర్మమైనది ఏది కూడా లేదే లేదు. దేవుడే నాకు చెప్పాడు. ఎవరు చెప్పారంటే నాతానికి? చెప్పండి నోరుండవళ్ళు. మీరు ఏదైనా చేస్తున్నారనుకో సేవుడికి ఏం తెలియదు అనుకుంటారు కదా. అందరికి వందనాలు అమ్మరు. తెలీదా? తెలుసు. అందరు జాతకాలు బయట పెడితే ఇబ్బందులు పడతారని పెట్టను. ఓ అక్క ఏదైనా చెప్పావనుకో, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అన్నావు, నువ్వు ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా అన్న వాళ్ళ చేతులు ఎత్తాను చూద్దాం. మీలో ఏందమ్మా కొద్దిగా ఎత్తావా? బాయ్ నువ్వు ఇటు చేస్తున్నావు అని అన్నాను అనుకో, అమ్మా అక్క నువ్వు తప్పు చేస్తున్నావు, అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు అన్నట్టు ఊరుకుంటారా? ఏంది పాపం అని చెప్పి ఎట్టకట్ట మందిరానికి వెళ్తుంటే నన్ను పిలిచి ఎవరినే నన్ను నేను నిప్పు లాంటి దాన్ని, నేను నిప్పు లాంటి వాడిని. ఒరే బాబా నేను నిప్పుతాను మీద దేవుడు తెలుసు అయ్యా అంటే ఆడు ఉరుకుడు. బిడ్డ ఇటు రారా అని చెప్పేసి నువ్వేంద్ర ఈ పని చేసామంటే దేవుడు అక్కడ చెప్పాడు అన్నావు అనుకో, నువ్వు పొరపాటు అయింది. తినేది ఎవరిది పొరపాటు చెప్పండి? ముందు సేవకుడు, తర్వాత దేవుడు. నువ్వు ఎవరిని గురించి మాట్లాడుతున్నావు తెలియదు. ఇది నిప్పు, అది పొప్పు అని తెలుసు దేవుడికి. ఆమేన్ హల్లెలూయా. అట్లా అనుకోకండి. దేవుడు ఇచ్చిన గొప్ప మనకి గిఫ్ట్ ఏంటంటే, వరం ఏంటంటే ఈ స్థలమందు చేయు ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించే దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వడా? ఇక్కడ మీరు ప్రార్థన చేస్తున్నారు శుక్రవారం ఫాస్టింగ్ ఉండి, ఒకరికి వచ్చిన దర్శనం ఇంకొకరికి వస్తుందా లేదా? నేను మొన్న ఆల్ నైట్కి ప్రభా నీ చిత్తం ఏంటి తెలియపరచని అన్నా. నేను అప్పుడు దూరంగా ఉన్నాను,
మన మందిరం తట్టు తిరిగి నా 2 చేతులు అట్లా వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. అజయను గురప్ప గారు కారులో కూర్చున్నారు. అప్పుడే ప్రార్థన ఎలా చేస్తుంటే నేను ఒక దర్శనాన్ని చూసా. అదే దర్శనాన్ని విజయ్ చూశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను చెప్పింది తప్ప మీరు అంటానికి వీళ్ళు అదే ఆయన. ఎందుకంటే విజయ్ ఎక్కడున్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. అవునా? అంటే మన భాగవతాలు ఏ బయటికి రావంటారా? ప్రార్థన చేస్తే రావా? చాలా మంది ఏం చేస్తా, నోరు కొద్దిగా అదుపు చేసుకోవాల్సి వస్తుంది. అదుపు పొదుపు అదే నీ జీవితానికి మదుపు అయిద్దామని. మలుపు లేదు. అదుపు నేను పొదుపు చేసుకున్నా నీ జీవితానికి మలుపే లేదు, మార్పే లేదు. ఎలా బతుకుతావక్క, ఎలా బతుకుతావమ్మా? కొంతమంది ఏమనుకుంటారంటే ఈ గుండెల్లో ఏమనుకుంటారో తెలుసా? కొంతమంది చెప్తున్నా వినండి. నేను చేసేది నేను అనుకునేది ఆయనకి ఏం తెలిసి పిచ్చోడు. దేవుని జ్ఞానము మనుషునికి వెర్రితనంగా కనపడచ్చు, కానీ ఆయన వెర్రితనంగా ఉండే ఆ జ్ఞానం మానవ మేధస్సు కూడా అందనటువంటిది. అది పౌలు చెప్తాడు. కనుక ఈ గ్రద్ద అనే దాంట్లో ఏం కనపడుతుందంటే బలము. ఏంటంట? బలము. గ్రద్ద దేనికంటే వేగానికి. గ్రద్ద వేగము, బలము, కనుదృష్టి. అంటే మానవుని యొక్క కనుదృష్టి విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి? ముందు జాగ్రత్త కలిగి ఉండాలి విశ్వాసం. దూరదృష్టి అంటే అదే. భవిష్యత్తు వెనకాల ఆలోచించి మాట్లాడేదని మనం మాట్లాడుతుంటే దీని తర్వాత ఇది అయిద్దేమో, లేనిపోయింది అని అనుకోవాలి. మరొక మాట చెప్తున్నా నేను మీకు, విశ్వాసి బలమైన పక్షిరాజు వల్ల ఎగరడానికి ఇష్టపడాలి. నాకు ఎప్పుడు కూడా ఒక విలువైన దర్శనము కళ ఏమొచ్చిందంటే, ఆత్మలో నేను అలా ఎగురుతున్నట్టు వచ్చింది. గాలిలో అలా ఈజీగా తేలిపోతాం. ప్రభా, ఆ శక్తి నువ్వు నిజంగానే ఒకసారి వెళ్తాను అనిపించింది. తెలుసా ఏంటంటే ఈ మధ్యకాలం వట్టి చెరుకూరు, ఆ వట్టి చెరుకూరు అనే గ్రామం తెలియదు. గత ఎపిసోడ్లో కూడా నేను మీకు చెప్పి ఉండొచ్చు, కానీ నేను క్లియర్గా చూసా. దర్శనంలో దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి ఏ ప్రాంతం చూపించాడో ఆ ప్రాంతం నేను చూసి వచ్చాను. నాతో సాక్షులుగా 2 సేవకులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క ఆత్మ బలాన్ని మనం పెంచుకునే కొద్దీ మనం పెరుగుతూ ఉంటామే తప్ప తరిగిపో, వెలుగుతూ ఉంటాం తప్ప ఆరిపోం. కనుక గ్రద్ద వలె వేగంగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఎలా? నిద్రపోతులకు కాదు. నేను చెప్తూ ఉంటాను పిల్లలకి. ఎందుకు చెప్తాను అంటే, అయ్యా ఇది అనగానే అదేం లేదా గారు అది ఇది అని అంటారు. అరే, పెద్దవాడు సేవకుడు ఎందుకు చెప్పాడో వెంటనే నోట్ చేసుకున్నాను. ఎందుకు తెలుసా? మనం చెప్పండి మీరు ఎలాంటి మహా, అందుకే మీరు ఆడున్నారు, నేను ఏడున్నారు. దేవుని స్తోత్రం మనకి ఆత్రం కదా అమ్మా. హల్లెలూయా. అవునవునవును, మా పిల్లలు కదా, అందుకే నాకు సపోర్ట్ చేస్తారు. మీరు ఎప్పుడు నా దగ్గరకు వస్తారని చూస్తున్నా. నేను ఏడన్నాను, మీరు ఆడున్నారు కదా, ఎప్పుడు ఏడకొచ్చి మీరు కూడా ప్రసంగాలు చెప్తారని చూస్తున్నా. హల్లెలూయా. ఎప్పుడు వచ్చి ప్రార్థన శక్తిమంతులుగా మీరు మార్చబడతారని చూస్తున్నా. మీరు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే ఒక్కొక్క వీధి కదిలించబడాలి. ఈ ప్రాంతంలో భూమిని తల్లకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారు. ఇంద్రబాబుని ఆశ్చర్యపోయారు. అపోస్తుల కాలంలో వారు ప్రార్థన చేస్తూ ఉంటే భూమి గజ 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 వణికిపోయిందట. అంటే అర్థమేంటి తెలుసా? భూమి మీద ఉన్న పాపం వణికిపోయింది వారి ప్రార్థనకి. మనం ప్రార్థన చేస్తుంటే ఎలా ఉండాలి తెలుసా? శక్తిమంతులుగా, బలవంతులుగా, దూరదృష్టి కలిగిన. దూరదృష్టి ఏంటి తెలుసా? ఎలాగైనా సరే ఏ మహిమను మనం కోల్పోయామో, దేవుని దగ్గర ఏ మహిమను కోల్పోయాం, పాపము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి ఆ పాపం ద్వారా వచ్చే మరణాన్ని మనం ఎందుకు పొందుకున్నామో, ఈ మరణము జయించాలి అని అంటే దూరదృష్టి ఉండాలి. సో 4 అర్థమైనయా? మొదటిది సింహం, రాజరికం. మనం రాజకుమారులం, కుమార్తెలం. అది గుర్తుంచుకోవాలి. వీఆర్ నాట్ బెగ్గర్స్. మనం అడుక్కునే వాళ్ళం కాదండి. దేవుని సింహాసనం ఎదుట నిలబడే శక్తిమంతులుగా, ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడిన ఆయన బిడ్డలుగా మనం రోషం పౌరుషంతో బ్రతకాల. రెండవది ఏంట? ఎద్దు. శ్రమ పడాల. సేవా జీవితంలో కష్టపడి పనిచేయాల. కష్టపడకుండా సోమవారిగా ఉన్నాము అంటే దెయ్యం మనం పట్టినట్టే. మూడోది ఏంటి? మానవుడు.
మానవత్వాన్ని మర్చిపోవకండి. మనిషిగా బ్రతకాలంటే అది క్రీస్తు అనే బ్రతకాలి. 4వది పక్షిరాజు, గ్రద్ద వల్లే మనం ఎలా ఉంటాం? బలవంతులుగా ఉండాలా, దూరదృష్టి కలిగిన వారికి ఉండాలా, చురుకుగా ఉండాలా, వేగంగా ఉండాలా. ఇలా ఉంటే ఆ రెక్కల మధ్యలో ఉన్న నేత్రాలు అనగా ఈక్వల్ టు దేవుని నేత్రాలు, దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. కాబట్టి ఆ జీవుల రెక్కల మధ్య లోపల ఉన్న ఆ నేత్రాలు మనల్ని చూస్తే మహిమ రాజ్యానికి వారసుల్ని చేస్తాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. నెక్స్ట్ ఎపిసోడ్లో 5 గురించి చెప్పుకుందాం. దేని గురించి? 5 గురించి బోధ చేద్దాం. ఇప్పుడు ఎన్ని చెప్పాం? 3, 4, రేపు 5. 1, 2, 3 అది కూడా ఉంది. అదేంటంటే ఒక మాటతో చెప్తాం మీకు. అది దేవుడు ఒక్కడే. ఎవరంట? దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. 2వది కుమారుడు, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధుడు. 3వది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే 1, 2, 3 ఇది ఏకత్వం. 3 గురించి చెప్పుకున్నాం, 300 గురించి చెప్పుకున్నాం, 3000 గురించి చెప్పుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు 4 గురించి చెప్పుకున్నాం, 4 జీవులు. రేపు 5 గురించి చెప్పుకుంటాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సిద్ధంగా ఉండండి. దేవుడి మాటలు దీవించును గాక. విన్న మీరు 10 మందికి ఫార్వర్డ్ చేయండి. బద్ధకం వద్దు, చురుకుగా ఉండాలి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గ్రద్ద ఎట్టుండాలి? మనం గ్రద్దలాగా స్పీడ్. వాక్యం విన్నావా? ఎంతమందికి? రేపు ఆదివారం మీరు నాకు చెప్పాలా ఎవరు ఎంతమందికి ఫార్వర్డ్ చేసింది. ఎందుకంటే నాకు రిపోర్ట్లు వస్తాయి కదా, తెలిసిపోయింది కదా నాకు. మీరు ఫార్వర్డ్ చేయడం మానేశారు, ఆ విషయం నాకు తెలుసు. ఫార్వర్డ్ ఏందయ్యా, వాక్యం వింటమే మానేసామంటారు మీరు, ఆ విషయం నాకు తెలుసు. మీరు కూడా సగం వింటాం ఆపేట అటు చేయబాకండి. పూర్తిగా వింటే విలువ తెలిసింది, వాక్యం విలువ. దేవుడి మాటలు దీవించును గాక. మరొక్కసారి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపచేయండి. బలహీనులా బలవంతులుగా మార్చండి. స్వార్థ ప్రియులా మానవత్వం కలిగి దానత్వం కలిగి ఉండేలాగా సహాయం దయచేయండి అయ్యా. దొంగల వలె మేము బ్రతకూడదయ్యా, రాజకుమారుల వలె రాజకుమార్తెల వలె మేము బ్రతకాలి. వాక్యానుసారమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేసి అయ్యా. వ్యవసాయదారులను దీవించండి, ఉద్యోగస్తులను దీవించండి, వ్యాపారస్తులను దీవించండి, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి. గర్భఫలం నిశ్చయముగా అనుగ్రహించబడుగాక. ప్రభువా, చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానం దయచేయండి. వారు రాకపోకల్లో మీరుండండి. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. సమస్త విషయాల్లో మీ కృపా కాపుదల దయచేసి శ్రేష్టమైన దీవెనలతో నింపమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గమనించాలి, ఆల్ నైట్ ప్రేయర్ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 1వ తారీఖు పరిశుద్ధాత్మ దేవుడు అలా దిగి వచ్చినప్పుడు మనం ఎంత శక్తిమంతులుగా మార్చబడతామో ఆల్ నైట్ ప్రేయర్లు చూడొచ్చు. రండి, దీవించబడండి. ఆశీర్వాదకరమైన దీవెనలతో గృహాలకు తిరిగి వెళ్ళండి. మేమందరం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ ఆల్ నైట్ కూడా గురూప్ గారు వస్తున్నారు, మరొక దైవజనులు మరి అనిల్ కుమార్ గారు వస్తున్నారు. రండి, దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.